ఈరోజు వీడియోలో మనం ముసలిగద్ద మార్జాల వృత్తాంతము గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఒక కథ లాంటిది. అంటే ఇది పంచతంత్ర కథల్లో నుంచి తీసుకోబడింది. వెంటనే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. గంగా నదీ తీరంలోని ఒక జువ్వి చెట్టు తొర్రలో ఒక గుడ్డి ముసలి గద్ద నివసిస్తూ ఉండేదంటండి. అయితే ఆ చెట్టు మీద పక్షులు తమ పిల్లల్ని ముసలి గద్దకు రోజు అప్పచెప్పి ఆహారం కోసం వెళ్ళేవి. అయితే పక్షులు ఏం చేసేవి, రోజు సాయంకాలం ఆహారం తీసుకొచ్చి ముసలి గద్దకు పెడుతూ ఉండేవి. ఈ విధంగా రోజు నడుస్తోంది. అయితే ఒకరోజు ఒక పిల్లి చెట్టు దగ్గరకు వస్తుంది. చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు పైకి చూస్తుంది. చెట్టు పైకి చూస్తే తనకి పక్షి పిల్లలు కనిపిస్తాయి. అప్పుడు పిల్లికి మనసులో ఆశ పుడుతుంది. ఏమిటి, నేను ఎలాగైనా చెట్టుని ఎక్కి పక్షి పిల్లలను తీసుకుని వెళ్ళి వాటిని నేను చంపేసి తినేయాలని తనకి ఆశ పుడుతుంది. నెమ్మదిగా చప్పుడు చేయకుండా పిల్లి చెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అని తెలుసుకుని పక్షి పిల్లలు కొంచెం భయపడుతూ ఉంటాయి. అది చూసిన ముసలి గద్దకి అనుమానం మొదలవుతుంది. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అని తను తలుచుకుని తను గట్టిగా అడుగుతుంది, ఎవరక్కడా అని. అప్పుడు పిల్లి వెంటనే భయపడుతుంది. పిల్లికి ఏమిటి సమాధానం చెప్పాలో తెలియలేదు. అయితే మళ్ళీ ముసలి గద్ద గర్జిస్తూ గట్టిగా అంటుంది, ఎవరక్కడ, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి అని అనుకుంటుంది. పిల్లికి అప్పుడు తెలుస్తుంది అది ఒక గద్ద అని. వెంటనే ఇంక తను తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది, అమ్మో, గద్ద చేతిలో నేను పడితే నేను చనిపోతాను అని తన మనసులో అనుకుంటుంది. ఇంకా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే తను ఈ విధంగా ఆలోచిస్తుంది, రోటిలో తలపెట్టి రోకలి పోటుకు భయపడ్డం దేనికి, ఎలాగో ఇంతవరకు వచ్చాను కదా అని చెప్పి తను గద్ద దగ్గరికి వెళ్తుంది. అది ఒక పిల్లి అని తెలుసుకున్న గద్ద, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు పిల్లి ఏమిటంటుందంటే, నేను ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను, నేను చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను అని ఏదో ఒక విధంగా నమ్మిస్తుంది గద్దని. అయితే గద్ద కూడా పిల్లి మాటలు నమ్ముతుంటుంది. నమ్మేసరికి అది ఏం చేస్తుంది, పిల్లితో స్నేహం చేస్తుంది. అయితే రోజు పక్షి పిల్లలు మాయమవుతూ ఉంటాయి. అయితే ఏం జరుగుతుంది, పక్షి పిల్లలు మాయమవుతున్నాయి అంటే అది పిల్లి పనేను. ఎందుకంటే తను చెట్టు దగ్గరికి వచ్చినప్పుడే తన మనసులో స్వార్థంతో ఆశతో ఈ విధంగా ఆలోచించింది. పక్షి పిల్లలను ఏదో ఒక విధంగా దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి వాటిని చంపేసి తినేద్దాము అని తను అనుకుంటుంది. అయితే రోజు పక్షి పిల్లలు మాయమవ్వడంతో పక్షి పిల్లల తల్లులు కంగారు పడతాయి. అయితే ఒకరోజు ముసలి గద్ద గుడిసె దగ్గర పక్షి పిల్లల యొక్క ఎముకలు దొరుకుతాయి. అంటే ఈ పిల్లి ఏం చేసేది, పక్షి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చంపేసి తను వాటి యొక్క ఎముకల్ని తీసుకొచ్చి ఈ గద్ద యొక్క గుడిసెలో పడేస్తూ ఉండేది. అంటే ఏంటి, తను చేస్తున్నది చెడు పని ఎవరికీ తెలియకుండా ఇంకొకరి మీద మోపుదాము అని తన ఆలోచన. అయితే అప్పుడు ఒకరోజు ఈ పక్షి పిల్లల తల్లులన్నీ ముసలి గద్ద ఇంటి దగ్గరికి వెళ్తాయి, అదే గుడిసె దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి చూసేసరికి వాళ్ళ పిల్లల ఎముకలన్నీ ఈ గద్ద ఇంటి దగ్గర ఉంటాయి. అయితే ఈ పక్షి పిల్లల తల్లులకి కోపం వచ్చి ఏం చేస్తాయి, ఆ గద్దని ముక్కులతో పొడిచి బాగా గీరి ఆ గద్దను చంపేస్తాయి. అప్పుడు పిల్లికి ఈ విషయం తెలిసి, అమ్మో, ఇదంతా నేను చేశానని ఎక్కడ తెలిసిపోతుందో అని దూరంగా వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి అర్థమైన నీతి ఏంటి, కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు.